యాటిట్యూడ్. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఈ మధ్య ఎవరు చూసినా ఒకటే మాట, వాడికి ఎంత యాటిట్యూడ్ రా బాయ్, చూసి కూడా పలకరిస్తలేడు, మొన్నటిదాకా వంగి వంగి నడిచేటోడు, ఇప్పుడు రొమ్మి ఇరగదీసి ఎట్టా నడుస్తుండు చూడు, మస్తు యాటిట్యూడ్ వచ్చేసింది వీడికి అని అనటం మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. లెవెల్ చూపించడం అని ఒకరు, మేము ఎవరిని లెక్క చెయ్యం, మా తీరింతే, వి ఆర్ రెబెల్స్ అని మరికొందరు, ఇలా ఎవరికి నచ్చిన అర్థాన్ని, తాత్పర్యం, బాటమ్ లైన్ ఇచ్చేసుకుంటూ ఉన్నారు. నిజానికి యాటిట్యూడ్ అంటే పొగరు ప్రదర్శనే లేక అంతకు మించా? రండి మరి ఈ విశ్లేషణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాటిట్యూడ్ ఇంగ్లీష్ పండితులు మొత్తం మత గ్రంథం అంత పవిత్రంగా ఆరాధించే ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న అర్థం కనుక మనం గమనించినట్లయితే ఈ పదానికి ఉన్న అర్థం ఎ సెటిల్డ్ వే ఆఫ్ థింకింగ్ ఆర్ ఫీలింగ్ అబౌట్ సంథింగ్, ఇంకా ఏ పొజిషన్ ఆఫ్ ద బాడీ ఇండికేటింగ్ ఏ పర్టిక్యులర్ మెంటల్ స్టేట్ అనే అర్థం వచ్చేలా ఈ పదానికి ఒక అర్థాన్ని ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆధునికులు ఇంకా కొంచెం ఆలోచించి ఈ మాటకు ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అండ్ ద సొసైటీ ఈజ్ యాటిట్యూడ్ అని తీర్మానించడం జరిగింది. ఈ రెండు మాటలు చెప్పే తాత్పర్యం ఒక్కటే అయినా కూడా మనం ఆలోచించి అంచనా వేసే దాన్ని బట్టే ఈ పదానికి ఉన్న అర్థం ఎంత లోతుగా ఉంటుందో మనకి తెలుస్తుంది. ఉదాహరణకు ఒక స్కూల్ పిల్లాడు తన ఉపాధ్యాయుడితో ఏదైనా విషయం మాట్లాడాలి అనంటే ముందుగా తన హావభావాలు ఇంకా అలంకరణ మీద ప్రత్యేక దృష్టి పెడుతూ వినమ్రంగా లేచి నుంచుని సర్ లేదా మేడం అనే గౌరవ సూచికతో తన భావాన్ని వెళ్ళబుచ్చడం జరుగుతుంది. వేల ఏళ్ల నుండి ఒక విద్యార్థికి గురువుకి మధ్యలో సంభాషణ ఇలా జరగడం ఒక రివాజు. కానీ నేటి రోజుల్లో ఈ పద్ధతి క్రమంగా అంతరిస్తోంది అనే చెప్పాలి. అది కారణం యాటిట్యూడ్. ఎలా అని అంటారా? మరి అదే చెప్తాను, కొంచెం ఆగండి. మారుతున్న జీవనశైలి ఇంకా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న ఆర్థిక స్థితి. ఒకప్పుడు మనిషి బ్రతకడానికి ముఖ్యమైన అంశం వ్యవసాయం ఉండేది. క్రమేపీ ఆధునిక ప్రగతి ఎక్కువ అయ్యేసరికి మనం పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకు చేసే అన్ని పనులకి గాను స్పెషలైజ్డ్ సర్వీస్ అనే అంశం వెలుగులోకి రావడంతో మనుగడ కాస్త వ్యాపారంగా మారిపోయింది. సర్వైవల్ ఇవాల్వ్ టు బిజినెస్ అని పెద్ద పెద్ద బీ స్కూళ్ళలో చెప్పే ఈ విశ్లేషణ ద్వారా మనుషుల మధ్యలో యాటిట్యూడ్ గ్యాప్ అనేది అధికం కావడం ప్రారంభించింది. సర్ కాస్త మిస్టర్గా, మేడం కాస్త మిస్ అని మారిపోవడంతో ఏదో తెలియని స్నేహపూరిత వాతావరణం గురువు శిష్యుల మధ్యలో అలుముకోవడం ప్రారంభించి క్రమేపీ అదొక అలవాటుగా అందరికీ మారిపోతుండడంతో పెద్దలు సైతం నవనాగరికపు పోకడలు మనకు అర్థం కావులే, నలుగురితో నారాయణ అని కాలం లాగించే స్థితికి తమని తాము మార్చుకోవడం ప్రారంభించారు. అలా యాటిట్యూడ్ సంఘంలో ఉన్న మనుషులు, ముఖ్యంగా పెద్దలతో మన ప్రవర్తన మారడం ప్రారంభించింది. అక్కడే ఈ యాటిట్యూడ్ అనే అంశం వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. సినీ తారలు అంటే మనలో చాలామందికి ఆరాధ్య దైవాలుగా, ఏదో ఆకాశం నుండి ఊడిపడిన ధృవతారలుగా మనం వారిని అందలం ఎక్కించేసి కూర్చోబెడతాం. ఇది లేనిపోని ఫాల్స్ ప్రిస్టేజ్కు దారితీసి ఒకానొక సమయంలో వారిని వారు నిజంగా మనం దేవుళ్ళమే అనే భ్రమలో పడేసేలా చేస్తుంది. అందుకు కారణం యాటిట్యూడ్. అప్పటి వరకు మనలాగే మామూలుగా ఉండే వారి ఆలోచన శైలి క్రమంగా మారిపోవడం ప్రారంభమవుతుంది. అభిమానుల్ని చేదరించుకోవడం నుండి వారి మీద భౌతిక దాడులు చేయడం వరకు వెళ్ళిపోతుంది ఆ ధోరణి. ఇక్కడ తప్పు ఎవరిది? వారికి అంత స్థానం కలిగించిన మనదా, లేక వారిని వారు ఎక్కువగా ఊహించేసుకుని కన్ను మీను కానకుండా సాగే వారి ఆలోచన శైలి? ఈ రెండూ కాదు అని అంటారు సైకాలజిస్టులు. ఎందుకు కారణం ఒక్కటే, యాటిట్యూడ్. ఇదే ఈ విపరీత ధోరణికి కారణం. తారులుగా వారు మనల్ని అలరిస్తున్నారు, మనం టికెట్లు తీసుకుని వారి టాలెంట్ని చూసి ఆహా ఓహో అని చప్పట్లు కొట్టి ఆనందిస్తున్నాం. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ సగటు ప్రేక్షకుడి మనసు ఇక్కడే కాస్త దారి తప్పుతుంది. అరే ఇంతగా అలరించాడే, ఇంతగా అమ్మాయి హొయ్యలిపోయిందే అని మన యాటిట్యూడ్ మనమే వారికన్నా తక్కువ చేసేసుకుని వారి దగ్గర ఏదో మాయాజాలం ఉన్నట్లుగా వారికి లొంగిపోయి వారి యాటిట్యూడ్ని గ్లోరిఫై చేయడం ప్రారంభిస్తాం.
ఇక్కడే యాటిట్యూడినల్ ఎక్స్చేంజ్ మొదలై క్రమంగా రోగం కాస్త తారలకి పాకిపోయి తమని తాము ఇతరుల కన్నా ఎక్కువగా ఊహించేసుకుని పేట్రెగిపోయే వేషాలు వేయటం ప్రారంభిస్తూ ఉంటారు ఆ తారలు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అనంటే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. కానీ సినిమా లాంటి ఒక పవర్ఫుల్ సోషల్ మీడియం ద్వారా మనలో దాగున్న ఎన్నో భావోద్వేగాలు, ఆలోచనలను, హావభావాలను వారు సునాయాసంగా తమ టాలెంట్ ద్వారా ఒక కృత్రిమమైన మరియు తాత్కాలికమైన యాటిట్యూడ్గా మార్చేసుకుని ఒక్కోసారి తమ సహజత్వాన్ని కోల్పోయే స్థాయికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు. కనుక యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని తన కొటేషన్స్లో పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు నట దిగ్గజాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, జానీ డెప్, స్కార్లెట్ జాన్సన్, యాంజెలినా జోలీ, కేట్ విన్స్లే వంటి వారు. ఇక చాలామంది తారలు ఈ వరుసలో ఉన్నా కూడా సమయాభావం వల్ల కొందరి పేర్లనే ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతోంది. వీరు తమ అభిమానులతో, ఇతర పెద్దలతో ప్రవర్తించే వీరి యాటిట్యూడ్ మనకు ఎంతగానో స్ఫూర్తిదాయకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార దిగ్గజాల విషయానికి వద్దాం. వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే యాటిట్యూడ్ని ఎలా మెయింటైన్ చేయాలో మనకు కళ్ళకు కట్టినట్టు చూపే వాకింగ్ లెజెండ్లు ఎందరో ఉన్నారు. అందులో ప్రథమ వరుసలో ఉంటారు రతన్ టాటా, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, లారీ ఎలిసన్, నాగార్జున. ఈయన సినిమాల్లో కొన్న వ్యాపారపరంగా ప్రదర్శించే యాటిట్యూడ్నే చాలామంది ఇష్టపడతారు. మరి మార్క్ జూకర్బర్గ్, ఇంద్రా నూయి, షీరా గుడ్మన్ లాంటి వారు. వీరందరిలో ఒక్కటే కామన్ పాయింట్ ఉంది, అదే వీరి యాటిట్యూడ్. ఒకరేమో నెలకి కోట్ల పారితోషికం తీసుకుంటే ఇంకొందరు సెకనుకు లక్షలు సంపాదించేవాళ్ళు. అఖండ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించేవారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని వృద్ధి చేయడమో లేదా తమ స్వార్జితంతో నెలకొల్పడమో చేసినవారు. వీరందరూ కూడా తమ జీవిత సూత్రంగా మార్చుకున్న పద్ధతి ఒక్కటే, వారి వారి ఇండివిజువల్ యాటిట్యూడ్ అంటే వ్యక్తిగత ప్రవర్తనా శైలి మరియు స్థితిగతులను తమకి అనుకూలంగా మార్చుకునే తత్వం అంటే వర్సిటాలిటీ. అంతే, అవే వీరి సక్సెస్ సీక్రెట్లు. ఎంతెదిగినా కూడా ఒదిగి ఉండే గుణం. తాము సంపాదించిన దానిలో ఎంతో కొంత ప్రపంచ శాంతికి, ఆకలి దప్పికల కొరతలకు సాయం చేయటం, ప్రదూషక నిల్వల్ని వ్యాప్తి చేయకుండా గ్రీన్ సంస్కరణలు తీసుకురావటం, ఇలా చాలా రకాలుగా తమ విధానాల ద్వారా ఎంతో కొంత మంచి చేస్తూనే వ్యాపారాన్ని పైకి తీసుకురావడం వెనుక ముఖ్యంగా వీరు పాటించే మంత్రం యాటిట్యూడ్. అది వీరి మొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా అలాగే ఉండడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. అందుకే అన్నారు మరి ఇంగ్లీష్ కవులు, నాలెడ్జ్ హెల్ప్ యూ టు క్లైంబ్ ది లాడర్ బట్ యాటిట్యూడ్స్ హెల్ప్ యూ గో టు ప్లేసెస్ అని. ఇక ఆపండి ఈ ఉదాహరణల పర్వం అని అంటారా? సరే, ఇదిగో ఇక్కడే మన యాటిట్యూడ్ కాస్త నెగిటివ్గా మారిపోతూ ఉంటుంది. ఒక అందమైన అమ్మాయి సోయగాల్ని చూస్తూ ఆస్వాదించే సమయాన్ని మనం కనుక తన శరీర నిర్మాణానికి అవసరమయ్యే ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి కనుక ఆలోచిస్తే కలిగే మేలు అంతా ఇంత కాదు. బీచ్ బాడీలు, సెక్సీ ఫిగర్ అని తనపై ఆబ్జెక్టివ్ చేసే ముందు అలాంటి ఒక శరీరాకృతి ఆ యువతికి ఎంత కష్టపడితే వచ్చిందో అని మనం కనుక ఒక్కసారి ఆలోచించడం ప్రారంభిస్తే అది ఆరోగ్యపరంగా కూడా చాలామందికి ప్రేరణగా నిలిచే అంశంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. లేదా కేవలం సెక్స్ సింబల్గానే ఆడవారని మనం చూడడం జరుగుతుంది. ఇదే మనలో ఉన్న యాటిట్యూడ్కి గల రెండు కోణాల విశ్లేషణ. మనం ఎంతగా దిగజారుడు మెంటాలిటీని ప్రదర్శిస్తే సమాజం మనల్ని అంత చులకనగా చూడడం ప్రారంభిస్తుంది. శృంగారానికి ఇంకా సమయం సందర్భం లేని సునకానందానికి గల వ్యత్యాసాన్ని తెలియపరిచే మానవ గుణమే యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ ఈజ్ ప్రొజెక్టెడ్ బై ది వే యు సీ ఏ ఉమెన్. అందాల ప్రదర్శన చేసినంత మాత్రాన వారిని కేవలం విలాస వస్తువులా చూడడం అనేది చాలా చాలా అనాగరిక చర్య. ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ హ్యూమన్ డిజర్వ్ రెస్పెక్ట్ అండ్ యువర్ యాటిట్యూడ్ హెల్ప్ టు జనరేట్ మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ అని అంటారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్. ఇక మన సంఘానికి అవసరమయ్యే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇంకా యువత యాటిట్యూడ్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా కీలకమైన అంశంగా దీనిని మనం అభివర్ణించవచ్చు.
అదే థింకింగ్ కెపాసిటీ అంటే ఆలోచన సామర్థ్యం. వీరికి కనుక అది లోపించినా లేదా తప్పుదో పట్టినా ఆ దేశం నాశనానికి చేరువైనట్లే. మనకెందుకులే టీచర్లు లెక్చరర్లు ఏదో వాగుతారు, వచ్చినామా కూసున్నామా పేజీలు నింపినామా తిన్నామా పోయినామా అలా సాగే విద్యా శైలి ఒక విద్యార్థికున్న నెగిటివ్ యాటిట్యూడ్ని సూచిస్తుంది. అసలు మందులేని విష సంస్కృతిది అని వాపోయేవారు రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, జగద్గురు ఆది శంకరాచార్య. నెల జీతానికి జీవితాలను తాకట్టు పెట్టి రోటీ కపడా మకాన్ జిందగీ లాంటి ఉద్యోగ శైలి కనుక విజృంభిస్తే పారిశ్రామిక ఎదుగుదల శూన్యం, ఇంకా దేశ ఆర్థిక ప్రగతి నిర్వీర్యం. మనం కష్టపడి కూడగట్టుకున్న ఆధునిక సమాజం అతలాకుతలం కావడం ఖాయం అని ఎలుగెత్తి చాటారు విప్లవ కవిత సార్వభౌముడు చలం. మత్తుమందుకు బానిసగా మారిన యువత తాను నిప్పు పెట్టే ప్రతి చుట్ట వల్ల దేశం మొత్తం తగలబడిపోతుంది అని ఆలోచించని రోజు బ్రతికున్న శవాల్లాగా మనుషులు జీవించడం ప్రారంభించే జాంబీ హోలోకాస్ట్లను, కేటాస్ట్రఫీలను మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అనేవారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇదంతా ఎందుకు అని అంటారా? దానికి కారణం ఒక్కటేనండి, యాటిట్యూడ్. విద్యార్థి మనసు పెట్టి చదవాలి, ఉద్యోగి కష్టించి పనిచేయాలి, యువత అవసరమైతే తమ ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే దేశాన్ని చీడపురుగుల బారి నుంచి కాపాడాలి. అప్పుడే మనకు భవిత ఉంటుంది, రానున్న కాలానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆల్ ఈజ్ ఇన్ యాటిట్యూడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక చివరిగా యాటిట్యూడ్ అంటే మనలో ఉన్న శక్తిని, ఆలోచనలను, ఇంకా ఆశయాలను మనకు తద్వారా సమాజానికి ఉపయోగపడేలా చేయటం. వీ లివ్ ఇన్ సొసైటీ, అవర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ కౌంట్స్. మనం బ్రతికే సమాజంలో మన ప్రవర్తన, మన హావభావాలు, మన ఆలోచన విధానం, తద్వారా మనం చేసే ప్రతి ప్రయత్నంలో మన యాటిట్యూడ్ ప్రతిబింబిస్తుంది. లోకులు ఎన్నైనా అనుకొని నీకు నచ్చిన పని నువ్వు చేయి, కానీ అది నిజాయితీగా చేయి, ఇతరులకు హాని కలగకుండా చేయి. సమాజం స్వార్థాన్ని ఆలోచించి వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి ప్రతి అడుగు ముందుకు వేయి. మెరుగైన ఆలోచన విధానాన్ని అందించు. నలుగురితో కలిసి నడు. అందరిలో ఒక్కడిగా ఉంటూనే ఎవరిలో ఎంతంత ప్రతిభ ఉందో గమనించి నీ తప్పుల్ని వెతుకు, వాటిని సరిచేసుకో. ప్రతిభకు చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా చూసుకో. అవసరమైతే కటికి నేల మీద పడుకోవడానికి కూడా వెనుకాడకు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎంతెదిగినా కూడా ఒదిగి ఉండే గుణాన్ని అలవర్చుకో. అక్కడే నీకు నీ యాటిట్యూడ్ కనిపిస్తుంది. మంచు పర్వతాల్ని సైతం అధిరోహించి ఎస్ ఐ డిడ్ ఇట్ అని గర్వంగా రొమ్ము విరుచుకుని నిలుచునే ఏకైక స్పీసీస్ హోమో సేపియస్వి. నువ్వేంటో ముందు తెలుసుకో, నిన్ను నువ్వు గుర్తించు. బలగాన్ని కాదు బలాన్ని నమ్ముకో. ఆరోగ్యంగా ఉండు, అందంగా ఆలోచించు. చివరకు నీ యాటిట్యూడ్తో ప్రపంచాన్ని మార్చు. ఇదిగో సోదరి, నీదే విజయం. అదిగో సోదరా, కనిపించేది నీ గమ్యం. అదే నీ యాటిట్యూడ్, నీకివ్వగలిగే మానసిక స్థైర్యం. భలే స్పీచ్ ఇచ్చారు మేడం. బట్ వెయిట్ ఏ మినిట్, ఇది 2019. మా యాటిట్యూడ్ని ట్యూన్ చేసుకునే సామర్థ్యం మాకుంది. స్టేజీల మీదకి ఎక్కి బూతులు మాట్లాడడం నుండి మొదలు పెడితే శాసనసభల్లో మైకులు పగలగొట్టే వరకు మా యాటిట్యూడ్ని మేము ప్రదర్శిస్తూనే ఉన్నాం. ఈ సూక్తి ముక్తావళి ఈ సైబర్ రోజుల్లో ఏ మూలక సరిపోతుంది మేడం అని ప్రశ్నించేవారికి నేను ఒక్కటే సమాధానం చెప్తాను. మేం చెప్పేది మేం చెప్పాం, అందులో తప్పులు కూడా ఉండొచ్చు, కానీ అందులోంచి ఒప్పుల్ని గ్రహించి ముందుకు దూసుకుపోండి. ఇదే మేము ప్రదర్శించే పాజిటివ్ యాటిట్యూడ్. Be positive, even a rotten egg has some protein. Induce it who knows it might do you some good, dear friend. Till then, remember, you are what you are and you are your attitude. Lal Salam. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.